జై గురుదేవ్. ఇది అమెరికా వీడియోకి కంటిన్యూషన్ వీడియో. ఈ వీడియోలో కంటిన్యూషన్ ప్రీవియస్ వీడియోస్కి ఇది కంటిన్యూషన్ వీడియో. రష్యన్ సబ్మెరైన్ అనేది ఓషన్లో మిస్ అవుతుంది. ఆ ఓషన్లో మిస్ అయిపోయి ఓషన్ యొక్క బెడ్కి చేరిపోతుంది. ఈ అమెరికా ఏం చేసిందంటే హై బడ్జెట్ ప్రాజెక్ట్, అంటే కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి ఆ సబ్మెరైన్ని కనుక్కోవడానికి, ఆ సబ్మెరైన్లో ఉండే రష్యా యొక్క సీక్రెట్లు కనుక్కోవడానికి ఎంతో ఖర్చు పెట్టింది. ఇది ఒక ప్రాజెక్టు మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఈ రష్యా యొక్క సబ్మెరైన్ అనేది ఓషన్లో మునిగిపోతుంది. అది కొంత ఫాల్ట్ వచ్చేసి, ప్రాబ్లం వచ్చేసి ఆ సబ్మెరైన్ ఓషన్లో మునిగిపోతుంది. రష్యా యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి అమెరికా కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి ఆ ఓషన్ యొక్క బెడ్కి జనాలను పంపించి, ఆ డీప్ ఓషన్కి జనాలను పంపించి, ఆ డీప్ ఓషన్లో ఆ సబ్మెరైన్ యొక్క ఫోటోలు తీసేసి, ఆ సబ్మెరైన్లో ఏమున్నాయి, ఆ సీక్రెట్స్ ఏమున్నాయి, రష్యా యొక్క సీక్రెట్స్ ఏమున్నాయి అన్నీ అమెరికా తెలుసుకుంది. గ్రెయిన్ స్టోరేజ్ తీసుకుంటే, అంటే ధాన్యపు స్టోరేజ్ తీసుకుంటే, అమెరికాలో ఎక్కడ చూసినా ధాన్యపు స్టోరేజెస్ ఉంటాయి. మెయిన్గా విలేజెస్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని విలేజెస్ కలిపి ఒక హెడ్ ఉంటుంది, ఒక విలేజ్. ఆ విలేజ్లో కూడా ఈ గ్రెయిన్ స్టోరేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ పెద్ద సిలిండ్రికల్ షేప్లో ఈ స్టోరేజ్ అనేవి ఎక్కడ పడినా అమెరికాలో ఉంటాయి. ఈ గ్రెయిన్ స్టోరేజ్ అంటే వాళ్ళు పండించిన ధాన్యాలన్నింటినీ కూడా ఈ సిలిండ్రికల్ షేప్లో ఉండే ఈ గ్రెయిన్ స్టోరేజ్లో వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు చెప్తారు, 12,500 మిసైల్స్ అనేవి ఒక 6 నిమిషాల్లో హ్యూమన్ రేస్ మొత్తాన్ని నాశనం చేయగల కెపాసిటీ ఉంటుంది. 25,000 మంది ఎంప్లాయీస్, అంటే 25,000 మంది ఎంప్లాయీస్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు. ప్రొఫెసర్ డర్ అని ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ చెప్తారు. అదే ఏ విధంగా అంటే గురుదేవ్ శ్రీ రవిశంకర్ చెప్తారు, 12,500 మిసైల్స్, అంటే న్యూక్లియర్ మిసైల్స్ ఒక 6 నిమిషాల్లో భూమి మీద ఉండే మొత్తం మనుష్య జాతి మొత్తాన్ని అంతరించగల కెపాసిటీ ఉంది. దీని మొత్తానికి ఈ విధంగా ఈ న్యూక్లియర్ బాంబ్స్కి, న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం డెవలప్ చేయడానికి మోర్ దాన్ 25,000 మంది ఎంప్లాయీస్ దీనికి పనిచేస్తూ ఉన్నారు. ఈ న్యూక్లియర్ బాంబ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే న్యూక్లియర్ డాన్ అనే ఒక బుక్ ఉంది. ఆ బుక్లో అన్నీ అవసరం లేదు, కానీ కొంత పర్సెంటే తీసుకోవచ్చు. ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా యూఎస్ఏలో డిఫరెంట్ ప్లేసెస్లో స్కాటర్ అయి ఉన్నాయి. ఈ న్యూక్లియర్ బాంబ్స్ని డెవలప్ చేయడానికి, న్యూక్లియర్ క్యాపబిలిటీస్ని డెవలప్ చేయడానికి ఉండే డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, ఈ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఈ అమెరికా చుట్టూ కూడా అక్కడక్కడ స్కాటర్ అయి ఉన్నాయి. వీళ్ళంతా కూడా చాలా సీక్రెట్గా పనిచేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలియకుండా, మెయిన్ జనాలకు కూడా తెలియకుండా చాలా సీక్రెట్గా ఈ అమెరికా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని చేస్తుంది. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ గురించి తీసుకొస్తే, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది ఒక $20 బిలియన్ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన రీసెర్చ్ ఒక 30 ప్లేసెస్లో, అమెరికాలో ఉండే మొత్తం ప్లేసెస్లో, అమెరికాలోని ఒక 30 ప్లేసెస్లో ఈ మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనేది చేశారు. ఇది ఒక $20 బిలియన్ ప్రాజెక్టు. 1,00,000 మంది ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. ఆ ప్రాజెక్ట్ అనేది 1946లో డిస్బాండ్ చేసేసారు. హిరోషిమా నాగసాకి బాంబింగ్ గురించి చూసుకుంటే, హిరోషిమా నాగసాకి మీద అమెరికా న్యూక్లియర్ బాంబ్స్ చేసింది, అది అందరికీ తెలుసు. ఈ బాంబు వేసిన ప్లేస్ నుంచి అది ఎంతమంది జనాలను చంపేసిందో మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే, ఆ బాంబు వేసిన ప్లేస్ నుంచి 0 to 1 కిలోమీటర్ రేడియస్లో 90% మంది ప్రజలు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చనిపోయారు. అదే బాంబు వేసిన ప్లేస్ నుంచి 1 నుంచి 3 కిలోమీటర్ రేడియస్లో 40% మంది ప్రజలు ఇన్స్టెంట్గా చనిపోయారు 10 నిమిషాల్లో. అదే బాంబు వేసిన ప్లేస్ నుంచి 3 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, రేడియస్లో 10% ప్రజలు ఇన్స్టెంట్గా చనిపోయారు.
టోటల్గా చూసుకుంటే ఈ హిరోషిమా నాగసాకి మీద వేసిన న్యూక్లియర్ బాంబ్స్లో ఈచ్ ప్లేస్లో 1,00,000 మంది చనిపోయారు. ఇవన్నీ కూడా నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, అరౌండ్ ఫిగర్స్. అరౌండ్ 1,00,000 పీపుల్ హిరోషిమాలో చనిపోయారు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో. అరౌండ్ 1,00,000 మంది నాగసాకిలో 10 నిమిషాల్లో ఈ న్యూక్లియర్ బాంబ్ అమెరికా వేసిన దానివల్ల చనిపోయారు. ఈ జర్మన్ షిప్ ప్రిన్స్ యూజన్ అనే ఒక షిప్ ఉండేది. ఆ ప్రిన్స్ యూజన్ అనే షిప్ ఈ అమెరికానే లూటీ చేసేసింది ఆ షిప్ని. అదేవిధంగా జపాన్ బ్యాటిల్ షిప్ నాగాటో అనే ఒక జపాన్ వాళ్ళు తయారు చేసిన బ్యాటిల్ షిప్ ఉండేది. ఆ బ్యాటిల్ షిప్ని కూడా అమెరికానే తీసేసుకుంది. ఇక అమెరికాలో ఉండే గన్ కల్చర్ కానీ ఒకసారి గమనిస్తే, అమెరికాలో గురుదేవ్ శ్రీ రవిశంకర్ చెప్తారు, దెర్ ఆర్ మోర్ గన్ స్టోర్స్ దాన్ గ్రోసరీ స్టోర్స్ ఇన్ అమెరికా. అమెరికాలో కిరాణా షాపుల కంటే కూడా ఈ గన్ షాపులే ఎక్కువ ఉంటాయి. ఈ గన్ షాపులు అనేవి ఈ కిరాణా షాపులకి 2 రెట్లు ఉంటాయి అమెరికాలో. పీపుల్ ఎవరైతే స్పిరిచువాలిటీస్లో ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళు ఈ డ్రగ్ కల్చర్ కానీ గన్ కల్చర్ కానీ వెళ్ళరు. ఈ డ్రగ్స్ తీసుకోవడం కానీ లేకపోతే గన్స్ని కల్చర్లో పెట్టుకోవడం కానీ ఎవరైతే ఆధ్యాత్మికత వైపు ఉంటారో వాళ్ళు వెళ్ళరు. అందుకని ఆ విధంగా వెళ్ళరు. కాబట్టి ఏ విధంగా ఈ గన్ మాఫియాస్ కానీ ఈ స్పిరిచువల్ ఈ డ్రగ్ మాఫియాస్ ఏవైతే ఉంటాయో వీళ్ళంతా కూడా వాళ్ళ ఎకానమీ పడిపోతుందనేసి స్పిరిచువల్ గురూస్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా అటాక్ చేస్తుంటారు. లైక్ కంచిమఠ్ శంకరాచార్య ఉన్నారు. ఆయనని 9 సంవత్సరాలు తప్పుడు కేసులు పెట్టి వేధించారనమాట. మీడియా మొత్తం ఆయన తప్పు చేశాడని భయంకరంగా ప్రచారం చేసింది. ఆ విధంగా మీడియా అనేది కూడా మొత్తం మన ఎనిమీస్ చేతిలోనే ఉంది. ఆ విధంగా ఎనిమీస్ చేతుల్లో ఉండడం వలన ఆ మీడియా మొత్తం కంచి శంకరాచార్య మఠ్ హెడ్ ఉన్నారు కదా, ఆయనకి వ్యతిరేకంగా భయంకరంగా ప్రచారం చేసింది. ఎవడో తప్పుడు కేసు పెట్టాడు, ఆ తప్పుడు కేసుని భయంకరంగా ప్రచారం చేసి 9 సంవత్సరాలు వేయించింది. 9 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ తప్పుడు కేసు అని నిరూపించింది. కానీ ఆ 9 సంవత్సరాలు ఆయన వేధించిన, ఆయన పడిన వేదనకి ఎవరు క్షమాపణ చెప్పాలి, దానికి ఎవరు సొల్యూషన్ చెప్పాలి? ఈ విధంగా కూడా ఈ మీడియా అనేది భయంకరంగా ఈ క్రిస్టియన్స్ చేతుల్లోనూ, ముస్లిమ్స్ చేతుల్లోనూ, కమ్యూనిస్ట్ నక్సలైట్స్ చేతుల్లోనూ ఉంది. కాబట్టి 95% మీడియాని మనం అసలు నమ్మకూడదు. మనమంతా కూడా ఈ ప్రపంచంలో గన్ కల్చర్ మొత్తాన్ని తీసేసేందుకు చాలా గట్టిగా పనిచేయాలి. ఈ గన్ కల్చర్ని కొంత పరిశీలిస్తే అమెరికాలో మొత్తం ప్రపంచ జనాభాలో అమెరికాలో మొత్తం 5% జనాభా ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న గన్స్ మొత్తంలో 50% సివిలియన్ గన్స్ అనేవి అమెరికా చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు ఉండేది 5% పాపులేషన్ అయినా కానీ ప్రపంచంలో, ఆ ప్రపంచంలో ఉన్న గన్స్ మొత్తంలో కూడా 50% గన్స్ ఆ సివిలియన్స్ చేతుల్లోనే ఉన్నాయి. 50% హౌస్ హోల్డ్స్ అనేవి గన్స్ ఉన్నాయి. అమెరికాలో ఉండే మొత్తం ఇళ్లల్లో 50% ఇళ్లలో గన్స్ ఉంటాయి. ఒకసారి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఒకసారి చూస్తే అమెరికాలో మొత్తం 10 కోట్ల ఇళ్ళు ఉన్నాయి. దాంట్లో 5 కోట్ల మంది అమెరికన్స్ 50 కోట్ల గన్స్ని కలిగి ఉన్నారు. ఇట్ ఈజ్ లైక్ 15 crore ఆర్మీ ఇన్ USA. ఈ ప్రపంచంలో కూడా చూస్తే గన్ స్టోర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనాల్లో కూడా విపరీతంగా భయం పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కొంతమంది అయితే గన్స్ తీసుకొని ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నారు. ఈ గన్ షాప్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనిస్తే అమెరికాలో మొత్తం మీద 60,000 గన్ షాప్స్ అమెరికాలో ఉన్నాయి. వాళ్ళు మొత్తం more than $30 trillion అప్పు చేశారు అమెరికా వాళ్ళు. ఎవడైనా కానీ ఏ దేశమైనా కానీ అమెరికా వాడి మీద మా అప్పు కట్టమని కానీ ప్రెజర్ చేస్తే వాడు ఏం చేస్తాడంటే, మా దగ్గర గన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము ఇప్పుడు కట్టము,
ఓ 200 సంవత్సరాల తర్వాతనే మీ అప్పు కడతాము, ఏం పీక్కుంటావో పీక్కోపో అని డైరెక్ట్గా చెప్పేస్తారు. అందుకనే అంతలానే డెప్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా గన్ క్యారీ చేస్తున్నాడు. వేరే దేశం వాడి దేశం మీద అటాక్ చేయడానికి వీలు లేకుండానికి వాళ్ళు ప్రతి ఒక్కరు గన్స్ క్యారీ చేస్తున్నారు. న్యూక్లియర్ బాంబ్స్ని ఆ దేశం అనేది భయంకరంగా న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసుకుని పెట్టుకుంది. ఈ అమెరికాలో చూస్తే చాలా పెద్ద నెంబర్స్లో షూటింగ్ పార్క్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే అవి గన్ షూటింగ్ నేర్చుకోవడానికి అమెరికాలో చాలా పెద్ద పార్క్స్ ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈ గన్ షూటింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు. అంతలా ఉన్న గన్ షూటింగ్ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ గన్స్ కూడా భయంకరంగా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో ఒక ఏరియా 51 అనే ఒక సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. అది గూగుల్ మ్యాప్స్లో చూడొచ్చు. ఈ ఏరియా 15లో ఏం జరుగుతుందనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. అది అమెరికన్ ప్రెసిడెంట్కి తెలుస్తుంది తప్పితే ఎవరికి తెలియదు. ఓపెన్కి పబ్లిక్కి తెలియదు, ఎవరికి ఏం తెలియదు. అది ఎక్కడ ఉంటుందంటే గ్రూమ్ లేక్ అని ఉంటుంది అమెరికాలో గ్రూమ్ లేక్ దగ్గర ఏరియా 51 ఉంటుంది. నెవాడాలో ఉండే ఎడారి మధ్యలో ఏరియా 15 ఉంటుంది. ఒక 4 కిలోమీటర్స్ రన్వే ఉండే టూ ప్లేన్ రన్వేస్ ఉంటాయి. 2 రన్వేస్ ఉంటాయి, ప్లేన్ రన్వేస్. 4 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ లెంత్, 1 కిలోమీటర్ వైడ్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే 2 కిలోమీటర్స్ లెంత్, 1 కిలోమీటర్ వైడ్ ఉండే ఒక రెక్టాంగిల్ సైజు వైడ్ డిస్టెన్స్లో బిల్డింగ్స్ ఉంటాయి. ఈ అమెరికన్ ప్రెసిడెంట్ బుష్ ఏవైతున్నాడో అతను ఈ అమెరికా సీక్రెట్ సిఐఏ దానికి డైరెక్టర్గా ఉండేవాడు. బిల్ క్లింటన్ ఒక సైన్ ఏం చేశాడంటే ఈ ఏరియా 51 అనేది, అమెరికాలో ఉండే ఏరియా 15 అనేది ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ఎనీ లా అండ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ లాస్. అంటే అన్ని ఎన్విరాన్మెంటల్ లాస్కి కానీ ఏ చట్టానికి, అది అమెరికాలో ఉండే ఏ చట్టానికి కానీ ఇది అతీతము, ఏ చట్టాలు కూడా ఏరియా 15కి వర్తించు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికా ఏరియా 51లో ఎలాంటి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తుంది, లేకపోతే ఎలాంటి భయంకరమైన వెపన్స్ని తయారు చేస్తుంది అనేది ప్రపంచానికి తెలియకుండా ఎంతో సీక్రెట్గా చేస్తుంది. ఈ ఏరియా 51ని గూగుల్ మ్యాప్స్లో కూడా చూడొచ్చు. బోయింగ్ 45A అన్మ్యాన్డ్ కాంబాట్ ప్లేన్ స్కైలాబ్ అని ఒకటి ఉంది. అది మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది 1973లో ఏరియా 51 యొక్క ఫోటో తీసింది. అదేవిధంగా ఆపరేషన్ పేపర్ క్లిప్ అని అమెరికా చేసింది. ఈ ఆపరేషన్ పేపర్ క్లిప్ ఏంటంటే జర్మనీ యుద్ధం ఓడిపోయే టైంలో, వరల్డ్ వార్ 2లో జర్మనీ యుద్ధం ఓడిపోయే టైంలో అరౌండ్ 150 సైంటిస్టులని జర్మనీ నుండి అమెరికా స్మగుల్ చేసింది. దాంట్లో వెర్నర్ వోన్ బ్రూన్ అనే సైంటిస్టు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ప్లోర్ 1 అనే శాటిలైట్ని తయారు చేశాడు. ఆయన కూడా తీసుకొచ్చి ఈ విధంగా దొంగతనంగా జర్మనీ నుంచి తెచ్చుకొచ్చిన సైంటిస్టులతోటి అమెరికా అనేది న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసింది. ఇంకా అమెరికా తమ యొక్క టెక్నాలజీని డెవలప్ ఈ విధంగా చేసుకుంది. ఇంకొకటి చూసుకుంటే బయాలజికల్ వార్ఫేర్ కూడా అమెరికా చేసింది. ఈ 1970లో 1970లో ఎంకే నవోమి బయాలజికల్ వార్ఫేర్ అనేది అమెరికా చేసింది. ఇక్కడ బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ ఉంది. దాంట్లో సిఐఏ ఇన్వాల్వ్ అయింది. దాంట్లో U2 స్పై ప్లేన్ వాడుకొని బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ అనేది చేసింది. బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ అనేది క్యూబాని కంట్రోల్ చేయడానికి, క్యూబా అనేది కమ్యూనిస్ట్ కంట్రీ, అది రష్యాకి సపోర్ట్ చేయడం వలన రష్యా న్యూక్లియర్ వెపన్స్ని కానీ ఇంకో వెపన్స్ని కానీ ఆ క్యూబాలో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా అనేది దానికి క్యూబాని ఎట్లయినా ఆక్రమించుకోవాలని చెప్పేసి బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్ చేసింది. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అది ఇండైరెక్ట్గా అమెరికాకి రష్యాకి న్యూక్లియర్ వార్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి
కొన్ని కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అమెరికాలో రష్యాలో న్యూక్లియర్ బాంబ్స్ వలన అమెరికా అనేది ఆ బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్లో ఫెయిల్ అయిపోయింది. కాకపోతే సిఏఏ అమెరికాలో ఉండే సీక్రెట్ ఆర్గనైజేషన్ అనేది ఈ బే ఆఫ్ పిగ్స్ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయింది. ఇంకా చూసుకోవచ్చు టొనాపా ఆర్మీ ఫీల్డ్. ఇంకా సిఏ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. ఎంకే అల్ట్రా ప్రోగ్రామ్ అనేది ఒక సీక్రెట్ ప్రోగ్రామ్ సిఏ చేసింది. ఈ ఏరియా 51లో ఇంకా పెద్ద అండర్ గ్రౌండ్ ఏరియా కూడా ఉండొచ్చు. అంటే భూమి లోపల కూడా వాళ్ళు టన్నెల్స్ ద్వారా లేకపోతే డిఫరెంట్ స్థలాల ద్వారా ఉండొచ్చు. దాంట్లో ఇంకా అనేక రకమైన న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు స్టోర్ చేసి ఉండొచ్చు. పైన్ గ్యాప్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనే ఒక అమెరికాలో ఉంటుంది. ఈ పైన్ గ్యాప్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ అనేది జాయింట్లీ కూడా ఆస్ట్రేలియా అమెరికా గవర్నమెంట్లు రెండూ కలిసి ఆపరేషన్ చేస్తున్నాయి. అలాగే రైట్ ప్యాటర్సన్ ఎయిర్ బేస్ అనేది ఉంటుంది. అలాగే డ్రాగన్ లేడీ హై ఆల్టిట్యూడ్ ప్లేన్ ఉంటుంది. అక్కడ రైట్ ప్యాటర్సన్ ఎయిర్ బేస్లో ఈ డ్రాగన్ లేడీ హై ఆల్టిట్యూడ్ ప్లేన్ని చూశాను. అదేవిధంగా బ్లాక్ బర్డ్ ప్లేన్ కూడా ఒకటి అమెరికా తయారు చేసింది. ఈ బ్లాక్ బర్డ్ ఈ ప్లేన్ యొక్క ఈ ఫైటర్ జెట్ యొక్క స్పీడ్ అనేది సౌండ్ యొక్క స్పీడ్ కంటే కూడా 3 times ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అమెరికా అనేది ఈ నెవాడా స్టేట్ అనేది అమెరికాలో ఉంటుంది. ఈ నెవాడా స్టేట్లో ఉండే ఎయిర్ ఫోర్స్ 3 million acres అంటే 30 lakhs acres ఈ నెవాడాలో అమెరికా ఎయిర్ ఫోర్స్ యూజ్ కోసం పెట్టుకుంది. అంటే బాంబుల్స్ వేయడం కానీ ఆ ప్లేన్స్ నుంచి బాంబ్స్ వేయడం కానీ లేకపోతే అది ఆ డెజర్ట్ ఏరియా మొత్తాన్ని కూడా అమెరికా తన కంట్రోల్లో పెట్టుకుంది. దాంట్లో 30 million అంటే 30 lakhs acres స్థలాన్ని మొత్తం అమెరికా డిఫరెంట్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్కి దానికి వేరే డిఫరెంట్ వాటికి ట్రైనింగ్కి అంటే ఎయిర్ ఫోర్స్ అటాక్స్ ట్రైనింగ్స్కి అంటే ఇప్పుడు మామూలుగా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఏం చేస్తుంటుందంటే ప్లేన్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ని బాంబు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్లేన్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ని బాంబు చేసే ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఈ నెవాడాలోనే 30 lakhs acres గవర్నమెంట్ స్థలంలోనే ఈ ఎయిర్ ఫోర్స్ యూజ్కి వాడుతూ ఉంటుంది. అదేవిధంగా సాల్ట్ లేక్ సిటీ ఊటాకి సౌత్ వెస్ట్లో ఒక 150 kilometers డగ్వేవ్ ప్రూవింగ్ గ్రౌండ్ అని ఉంటుంది. దీంట్లో ఈ డగ్వేవ్ ప్రూవింగ్ గ్రౌండ్లో అనేక రకాల కెమికల్ వెపన్స్ని బయాలజికల్ వెపన్స్ని అమెరికా తయారు చేస్తుంది. అదేవిధంగా మౌంట్ యమాన్ టు రష్యాలో కూడా ఎక్స్టెన్సివ్ బంకర్స్ అనేవి ఆ మౌంటైన్ కింద కూడా రష్యా అనేది ఎన్నో బంకర్స్ని తయారు చేసుకొని పెట్టుకుంది. అదేవిధంగా హంగేరియన్ బోర్న్ ఎడ్వర్డ్ టెల్లర్ న్యూక్లియర్ బాంబ్ ఉస్టాషే గ్రూప్ ఇవన్నీ కూడా కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిని గూగుల్లో నొక్కినప్పుడు గూగుల్లో టైప్ చేసి సెర్చ్ నొక్కినప్పుడు ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఇక స్నోడెన్ విషయానికి వస్తే అమెరికా అనేది ఇంటర్నెట్ మొత్తాన్ని స్పై చేస్తుంది. అదర్ కంట్రీస్ అంటే ఇంటర్నెట్ను వాడుకొని ప్రపంచంలో ఏమేమి దేశాలు ఉన్నాయో ఆ దేశాల మొత్తాన్ని కూడా సీక్రెట్గా స్పై చేస్తుంది. ఈ విధంగా అమెరికా డిఫరెంట్ కంట్రీస్ని ఎలా స్పై చేస్తుంది మొత్తాన్ని కూడా ఎడ్వర్డ్ స్నోడెన్ అనే అతను లీక్ చేసి పడేశాడు. అతను ఏమంటే ఈ హవాయిలో ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ అమెరికా ఒక సిఏఏ కాంప్లెక్స్లో ఒక ఎంప్లాయీ అతను మొత్తం డేటా ఫైల్స్ని మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అతను ఏ విధంగా అమెరికా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కని ఈ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ జీమెయిల్ కానీ మొత్తాన్ని అమెరికా సర్వేలెన్స్ చేస్తుంది. అది ఏ విధంగా చేస్తున్నది మొత్తం కూడా ఈ స్నోడెన్ బయటకి లీక్ చేశాడు. ఆ ఫైల్స్ని కూడా తనకు వీలైనంత వరకు లీక్ చేసి రష్యాకి వెళ్ళిపోయాడు. ఏ విధంగా ప్రపంచంలోని దేశాల మొత్తాన్ని అమెరికా ఆపరేషన్ చేస్తుంది, మొత్తాన్ని కూడా ప్రపంచాన్ని మొత్తం మీద ఏ విధంగా సర్వేలెన్స్ చేస్తుంది అమెరికా అనేది ఈ మొత్తాన్ని కూడా అతను లీక్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఈ అమెరికా
ప్రపంచం మొత్తం మీద సర్వేలెన్స్ చేసే ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో ఉండే డిఫరెంట్ కంట్రీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం కూడా అమెరికా అనేది సర్వేలెన్స్ చేస్తుంది. అందరి జనాలు మరియు వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం కూడా అమెరికా వాచ్ చేస్తుంది, వాటిని చాలా వరకు రికార్డ్ చేస్తుంది. ఆ విధంగా స్టోరేజ్ చేసే కేపబిలిటీ అనేది ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతుంది. మామూలుగా మనకు ఒక 1 GB డేటాకి అరౌండ్ 20 minutes కెమెరా వీడియో ఉంటుంది. అలాంటిది అమెరికా అనేది కొన్ని టెరాబైట్స్, కొన్ని లక్షల కోట్ల టెరాబైట్స్ వీడియోస్ని మొత్తాన్ని కూడా అనేక సెంటర్స్లో అమెరికా అనేది స్టోర్ చేసుకుంటుంది. గూగుల్కి ఏ విధంగా తన యూట్యూబ్కి కానీ గూగుల్కి కానీ ఏ విధంగా ఈ స్టోరేజ్ డ్రైవ్ అనేది ఒకటి ఉంటుందో అమెరికాలో ఒక 6 tier 7 tier సెక్యూరిటీ పెట్టుకొని ఏ విధంగా స్టోరేజ్ చేస్తుందో అలాంటి స్టోరేజ్ క్యాపబిలిటీస్ కొన్ని వందలు అనేది అమెరికా డిఫరెంట్ ప్లేసెస్లో సీక్రెట్గా చేస్తుంది. అదేవిధంగా ఇది ఏ విధంగా అమెరికా అనేది చేస్తుందంటే, ఎవరి మీదైనా అమెరికాకి ఒక చిన్న అనుమానం వచ్చిందంటే, ఒక చిన్న రాంగ్ కాల్ ద్వారా ఏమన్నా ఒక చిన్న అనుమానం వచ్చిందంటే అతని గో బ్యాక్ టైంలో బ్యాక్ ఇన్ టైంలోకి వెళ్ళిపోతుంది, అంటే పాస్ట్లోకి వెళ్ళిపోయి మొత్తం డెసిషన్, అతను తీసుకున్న డెసిషన్ మొత్తాన్ని ఎప్పుడేమి చేశాడు, అతని కాల్ డేటాని, అతని ఫేస్బుక్ పోస్ట్ల డేటాని, యూట్యూబ్ పోస్ట్ల డేటాని, ట్విట్టర్ పోస్ట్ల డేటాని మొత్తాన్ని స్క్రూటినైజ్ చేస్తుంది. ఏ ఫ్రెండ్తో ఏమేమి మాట్లాడాడు మొత్తం స్క్రూటినైజ్ చేస్తుంది. తర్వాత ఆ విధంగా చేసిన తర్వాత వాడిని ఆ బేసిస్లో సస్పిషన్ మీద వాడిని అటాక్ చేస్తుంది. తర్వాత వాడిని తప్పుడు మనిషిగా తీసేస్తుంది. కొన్నిసార్లు ఏం చేసిందంటే, ఈ సిఐఏ వాళ్ళు వేరే దేశాల్లో అరౌండ్ 100 దేశాలు అమెరికా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి, అరౌండ్ 100 దేశాల్లో అమెరికా యొక్క మిలిటరీ బేస్లు ఉన్నాయి కాబట్టి, అది ఎప్పుడైనా సిఐఏ వాడు రావచ్చు, ఎప్పుడైనా ఆ దేశాలకు సిఐఏ వాడు రావచ్చు. వాడు ఏం చేశాడంటే, ఎవడి మీద సస్పిషన్ ఉందో వాడి దగ్గరికి వచ్చేసి వాడిని సీక్రెట్గా ప్లేన్లో ఎత్తుకొని వెళ్ళి ఈ గుంటనామా బే కానీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వాడిని డిఫరెంట్ రకాలుగా టార్చర్ పెట్టి వాడి నుంచి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంటారు. ఆ విధంగా భయంకరంగా అమెరికా ఇలాంటి పనులు చేస్తుంది. అదేవిధంగా అమెరికాలో ఇంకొక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉంది, అది NSA ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్కి సంబంధించిన సీక్రెట్ ఆర్గనైజేషన్. అదేం చేస్తుందంటే, మిలియన్స్ ఆఫ్ కస్టమర్ కాల్ డేటా, అంటే కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ కాల్ డేటాని మొత్తం ఇది రికార్డ్ చేసుకుంటుంది. ఆ విధంగా రికార్డ్ చేసుకోవడానికి పర్మిషన్ని సీక్రెట్గా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. అంటే పబ్లిక్గా కాకుండా సీక్రెట్గా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కొన్ని కోట్ల మంది కస్టమర్ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఆ విధంగా పర్మిషన్ తెచ్చుకొని ఈ NSA మొత్తం కలెక్ట్ చేస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎడ్వర్డ్ స్నోడెన్ లీక్ చేశాడు. ఆ వీడియోస్ యూట్యూబ్లో కానీ, క్రిప్టామ్ అనే ఒక వెబ్సైట్లో కానీ, అదేవిధంగా వికీలీక్స్లో కొంతవరకు కానీ మనం చూడొచ్చు. ఆ విధంగా ఈ NSA అనేది ఆ US యూజర్స్ ఇన్ఫర్మేషన్ వాడుకొని వితౌట్ వారంటీ లేకుండా వాడుకొని వాళ్ళని జైల్లో బంధించి టార్చర్ పెట్టడానికి చేస్తూ ఉంటుంది. ఆ విధంగా సీక్రెట్ కోర్ట్ ఆర్డర్ని తెచ్చుకుంది. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే, బుష్ చేసిన ప్రోగ్రామ్ బల్క్ ఇంటర్నెట్ డేటా ప్రోగ్రామ్ అనేది బుష్ చేశాడు. అంటే మొత్తం చాలా లార్జ్ క్వాంటిటీస్ డేటాని ఈ బుష్ కలెక్ట్ చేస్తుంటాడు. ఈ స్నోడెన్ విషయానికి వస్తే థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ సీక్రెట్స్, US యొక్క సీక్రెట్స్ మొత్తాన్ని కలెక్ట్ చేశాడు. ఎక్స్కీ స్కోర్ అనే దాంట్లో ఉంది. అదేవిధంగా అమెరికా అనేది గ్లోబల్ ఇంటర్నెట్ డేటాను మొత్తం కంటిన్యూస్గా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ డిఫరెంట్ దేశాలకు వెళ్ళే ఇంటర్నెట్ వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ అన్నీ కూడా సముద్ర మార్గం ద్వారా కూడా చాలా వైర్స్ పోతూ ఉంటాయి. ఈ సముద్ర మార్గంలో పోయే ఈ వైర్స్కి డిఫరెంట్ టెక్నాలజీని వాడుకొని కొన్ని ఇన్స్టాల్ చేస్తుంది అమెరికా. ఆ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమంటే, ఈ వైర్స్ ద్వారా పోయే డేటా మొత్తాన్ని కూడా ఈ అమెరికా అనేది కలెక్ట్ చేస్తుంటుంది, సీక్రెట్గా కలెక్ట్ చేస్తుంటుంది. అది ఎవరికి తెలియకుండా కలెక్ట్ చేస్తుంటుంది. అదేవిధంగా ఊటా డెజర్ట్ తీసుకుంటే దాంట్లో న్యూ డేటా ఫెసిలిటీ అనేది అమెరికా పెట్టుకుంది. బ్లఫ్డేల్లో
నియర్ క్యాంప్ విలియమ్స్లో, అది గూగుల్ మ్యాప్స్లో చూడవచ్చు. క్యాంప్ విలియమ్స్ అని అమెరికాలో ఉంటుంది. దానికి దగ్గరలోనే బ్లఫ్డేల్లో, ఊటా డెజర్ట్లో బ్లఫ్డేల్లో ఒక డేటా ఫెసిలిటీ అనేది ఉంది. ఈ మ్యాసివ్ డేటా రిపాజిటరీ అనేది 4 lakh square feet హాల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో అనేక రకాల సర్వర్స్ ఉంటాయి. అనేక రకాల మొత్తం మన ప్లానెట్ యొక్క లైఫ్ యొక్క డేటా మొత్తం అక్కడ స్టోర్ అయి ఉంటుంది. హిస్టరీ మొత్తం అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అదేవిధంగా ఏమేమి పేమెంట్స్ చేశారు, ఎవడెవడు ఏమేమి కాల్ చేశాడు, ఎవడెవడు ఇంటర్నెట్లో ఏమేమి యాక్టివిటీ చేశాడు, ఆ డేటా మొత్తం ఆ బ్లఫ్డేల్లో ఉండే మ్యాసివ్ డేటా డిపాజిటరీలో అమెరికా అనేది స్టోర్ చేస్తుంది. ఎవడో కూడా దీన్ని క్వశ్చన్ చేయకుండా అమెరికా ఈ విధంగా చేస్తుంది. అది ఒక పెద్ద కాంక్రీట్ బంకర్ ఉంటుంది. దానికి కాంక్రీట్ బంకర్ టైప్, ఒక పెద్ద కాంక్రీట్ బంకర్ టైప్ ఉంటుంది. దానికి చుట్టూ బార్బుడ్ వైర్ వేసేసి, అంటే ఇనుప కంచె వేసేసి, గార్డ్ టవర్స్ పెట్టేసి, ఒక సిటీస్ మొత్తం, ఒక సిటీ అయితే ఎంత ఎలక్ట్రిసిటీ తీసుకుంటుందో అంత ఎలక్ట్రిసిటీని ఈ డేటా సెంటర్ తీసుకుంటుంది. అది ఒక ఎడారి మధ్యలో, ఈ ఎడారి మధ్యలో ఒక ఇనుప కంచెలు వేసేసి ఒక పెద్ద సెంటర్ అనేది గార్డ్ టవర్స్, అంటే పెద్ద పెద్ద టవర్స్ పెట్టి, ఆ టవర్స్ మీద ఈ సెక్యూరిటీ గార్డ్స్ 24 hours చూస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తుంది. దానికి ఎంత కరెంటు తీసుకుంటుంది అంటే, ఒక సిటీ మొత్తం ఎంత కరెంటు తీసుకుంటుందో ఆ డేటా సెంటర్ అనేది అంత కరెంటు తీసుకుంటుంది. 200 meters ఫీట్ సైడ్ లెంత్ స్క్వేర్ బంకర్స్. ఇన్ గూగుల్ మ్యాప్స్ ఆల్సో చూడవచ్చు. 200 meters స్క్వేర్ బాక్స్ సెంటర్ బంకర్స్, 200 meter బంకర్స్ ఆర్ దేర్. వాటికి మళ్ళీ పెద్ద పెద్ద కూలింగ్ ఫ్యాన్స్ పెట్టేసినారు. అంటే లోపల డేటా ఆపరేట్ అవుతున్నప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వలన సిస్టమ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడానికి మొత్తం లోపల మొత్తం కూలింగ్ ఫ్యాన్స్ని పెట్టేస్తున్నారు. దానివలన లోపల టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఒక 40 mans ఎంత సైజు ఉంటారో అంత సైజు లెంత్ ఫ్యాన్స్ని పెట్టారు. ఎగ్జాబైట్స్ ఆఫ్ డేటా ఈజ్ ఇన్సైడ్ దిస్ ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ లోపల నాట్ టెరాబైట్స్, ఎగ్జాబైట్స్ అంటే మీరు ఒకసారి ఇంటర్నెట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత డేటా అనేది. అంత ఎగ్జాబైట్స్ ఆఫ్ డేటా అనేది ఆ ఫెసిలిటీ లోపల మొత్తం డేటాని స్టోర్ చేసి పెట్టారు. ఒక XB డేటా అంటే, ఒక XB బైట్స్ ఆఫ్ డేటా అంటే ఒక 1 million TB డేటా. 1 million TB డేటా ఈక్వల్ టు 1 XB బైట్స్ ఆఫ్ డేటా. అదేవిధంగా ఇంకొక NSA సైడ్ ఉంది, అది ఫోర్ట్ మీడియాలో అమెరికాలో ఉంటుంది. ఈ విధంగా ఆడవాళ్ళు కూడా అమెరికా ఈ సెంటర్స్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మనం సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ అనేది లాక్కోవచ్చు. తర్వాత వీడియోలు అమెరికా గురించి ఇంకా అనేక విషయాలు, అనేక ఫ్యాక్ట్స్, అనేక నిజాలు అన్నీ కూడా తర్వాత వీడియోలో. జై గురుదేవ్.